అండి అందరికీ నమస్తే. ఇవాళ మా ఛానల్లో దమ్ బిర్యానీ అండి. ఆల్రెడీ దమ్ బిర్యానీ ఉంది కదా, మళ్ళీ ఏంటి అనుకుంటున్నారా? లేదు, దమ్ బిర్యానీ రకరకాలుగా చేస్తాం కదా, అందులో ఇది రకం. ఇది ఎగ్జాక్ట్గా మటన్ ఫ్లేవర్ ఉంటుంది. మా హస్బెండ్ తింటూ ఇది మటన్ బిర్యానీ ఫ్లేవర్తో ఉంది అని అన్నారు. సో ప్రాసెస్ అంటే చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో పిడికెడు పుదీనా అండ్ 6 దాకా పచ్చిమిర్చి అండ్ పిడికెడు కొత్తిమీర అండ్ 1 కప్ దాకా కర్డ్ వేసి మిక్సీ పట్టుకోవాలి. అండ్ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చికెన్లో ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నది ఉప్పు, కారం, పసుపు అండ్ హోల్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను రైస్ కుక్ చేసుకుంటున్నానండి. వాటర్ తీసుకొని, అంటే 1 కప్కి 3 కప్స్ దాకా వాటర్ తీసుకొని, సో చూపించిన మసాలాలన్నీ వేసుకొని, దాంతోపాటు కొంచెం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీకి హోల్ గరం మసాలాలో ఏం వేసినా వేయకపోయినా షాజీరా మాత్రం కంపల్సరీ వేయాలి. సో ఆల్రెడీ రైస్ వేసుకొని, ఇప్పుడు దేంట్లో అయితే మనం దమ్ బిర్యానీ చేసుకుంటున్నామో అందులో మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ యూస్ చేసిన ఆయిలే కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అనేది 60% ఉడకాలండి. సో ఫస్ట్ లేయర్ అనేది 60% ఉడికిన తర్వాత ఒక లేయర్గా వేయాలి. సో ఇలాగ ఒక లేయర్గా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ ఎలాగా అంటే 70% ఆర్ 80% దాకా కుక్ అవ్వాలి. సో 80% కుక్ అయిన తర్వాత అది ఇంకొక లేయర్గా వేసుకోవడమే. సో ఇలా రైస్ స్టెప్ బై స్టెప్ వేయడం వల్ల బాగా ఈవెన్గా కుక్ అవుతుంది. సో నెక్స్ట్ 80% కుక్ అయినటువంటి రైస్ని ఇంకొక లేయర్గా వేసుకొని, దానిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకొని దమ్ పెట్టేసుకోవడమే. ఎప్పుడైనా సరే దమ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మీడియం టు ఎగ్జాక్ట్గా 20 మినిట్స్ వదిలేశారు అంటే ఆఫ్ చేసేసేయండి. అండ్ 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.